శివాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని లోకనానుడి. దీని ఆంతర్యం అణువు నుంచి బ్రహ్మాండం వరకు సర్వం శివాజ్ఞకు లోబడే ఉంటుందని అర్థం. సమస్త జగతిలో అణువణువు శివమయమే. శివం కానిది శివమంటారు జ్ఞానులు. శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం, శివమే అనంతం, శివమే జ్ఞానం, శివమే చైతన్యం, శివమే సర్వ జగత్తుకు మూలాధారం. ఆ లయకారుడి లయత్వం లేనిదే జగతంతా శూన్యమే. అంతటి మహత్తుగల పరమేశ్వరుడు ప్రకృతిమాత పార్వతీదేవి పేరిట మిర్యాలగూడ చైతన్యనగర్లో శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో కొలువయ్యాడు. నేటి తీర్థయాత్రలో పందెళ్లపురం చెరువు సమీపాన గల శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దివ్యాలయాన్ని వీక్షించి తరిద్దాం రండి. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా, కైలాసవాసుని గణమెత్తి కీర్తింప, కైలాసవాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. భక్తులు అడిగినదే తడువు వరాలనిచ్చే దేవుడు భోలాశంకరుడు. ఆ సాంబశివుడు సకల శుభాలనిచ్చే వరప్రదాయకుడు. ఆ పరమేశ్వరుడు కొలువైన మహిమాన్విత సుప్రసిద్ధమైన శైవక్షేత్రాలు భువిపై ఎన్నో ఉన్నాయి. అదే విధంగా పరమేశ్వరుడు స్వయం వ్యక్తం అయిన శివాలయాలతో పాటుగా ప్రతిష్ఠిత ధామాలు కూడా మరెన్నో ఉన్నాయి. వాటిలో స్వయం వ్యక్తం, ప్రతిష్ఠిత లింగాలు రెండూ కొలువైన ఆలయం మిర్యాలగూడ శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ శివం రోడ్, శ్రీ వెంకటేశ్వర్ నగర్ కాలనీ, చైతన్య నగర్లో శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం నెలకొంది. చైతన్య నగర్కు వెళ్లే మార్గంలో శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయ స్వాగత తోరణం మనకు కనిపిస్తుంది. దీనిపై పార్వతీ పరమేశ్వర్లతో పాటు వీరికి ఇరువైపులా విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామివారి ప్రతిమలు గోచరిస్తాయి. ఈ ఆలయానికి 2 ముఖద్వారాలు ఉన్నాయి. పందెళ్ల చెరువు సమీపాన కాకతీయుల కాలం నాటి శిల్ప సంపద ఇప్పటికీ బయటపడుతూ ఉంటాయి. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు అద్వితీయ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లింది అనేందుకు అనేక ఆనవాళ్లు లభ్యమవుతూనే ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే చక్కని ప్రకృతి లోగిళ్లు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటాయి. కొంచెం ముందుకు వెళ్లగానే భారీ నంది విగ్రహం యాత్రికులకు చూడముచ్చటగా గోచరిస్తుంది. ఈ నంది విగ్రహం రామప్ప ఆలయంలోని నంది విగ్రహాన్ని పోలి ఉంటుంది. అదేవిధంగా మైసూర్ చాముండేశ్వరీదేవి క్షేత్రంలో ఉన్న నంది విగ్రహానికున్న ఆభరణాల రీతిలోనే శిల్పాన్ని చెక్కించారని ప్రతీతి. ఈ నంది విగ్రహం ప్రధాన ఆలయానికి 108 అడుగుల దూరంలో నెలకొనుంది. शिव बोलो जय जय ओम नमः शिव जय, ओम नमः शिव बोलो जय जय ओम नमः शिव जय, ओम नमः शिव बोलो जय जय ओम नमः शिव जय, ओम नमः शिव बोलो जय जय ओम नमः शिव जय. ओम सुंदरम ओंकार सुंदरम शिवम सुंदरम शिवनाम सुंदरम, सुंदरम ओंकार सुंदरम
शिवं सुन्दरं शिवनाम सुन्दरम् పంచకలశ సమన్విత రాజగోపురాన్ని 5 అంతస్తులతో ఆకర్షణీయమైన వాస్తు శిల్పాల సముదాయంతో అందంగా నిర్మించారు. రాజగోపురానికి ఇరువైపులా 2 ద్వారపాలకులతో పాటు 2 మత్తేభ శిల్పరాజాలు చూపరుల్ని ఆకట్టుకుంటాయి. ఆలయంలోకి వెళ్లే మెట్ల మార్గానికి ముందు వరసిద్ధి గణపతి స్వామివారు కొలువైన చిరు మందిరం నెలకొనుంది. భక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు వరసిద్ధి గణపతికి కైమోడ్పులు అర్పించి మెట్ల మార్గం ద్వారా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ఆలయం మొత్తం 2 అంతస్తులుగా నిర్మితమైంది. అందుకే ఈ ఆలయానికి 2 విమాన గోపురాలు కూడా కానవస్తాయి. ఆలయ ప్రాకారం పై భాగాన పానవట్టంపై పలు వర్ణాలతో పంచముఖ పరమేశ్వరుడి శిల్పాకృతి సందర్శకులకు, యాత్రికులకు ఆధ్యాత్మిక దివ్యానుభూతిని పంచుతుంది. ఆలయ నిర్మాణ శైలి పురాతన కట్టడాలను తలపిస్తుంది. ఆలయ నిర్మాణానికి 2013 భాద్రపద మాసంలో శంకుస్థాపన జరిగింది. ఆలయ పూర్తి నిర్మాణ కాలం 5 ఏళ్ల వరకు పట్టింది. అంటే జూన్ 22, 2018 నాటికి ఆలయ నిర్మాణం పూర్తయింది. शिवम् अगजातनादं स्वल्लदि सतप्राणकान्तं शङ्करं हेरम्भशास्तं भैरवं प्रणमाम्यहम् शरवणोद्भवसन्नुतं श्रीहरं शरवणोद्भवसन्नुतं दशावरध्वंसिं శివానుగ్రహం అత్యంత సులభతరం. భక్తితో కొలిచిన భక్తులకు ఆ మరుక్షణంలోనే అనుగ్రహించే దైవం శివుడు. ఆ స్వామి కరుణని మరింత సులువుగా పొందడం కోసమే బిల్వార్చన, రుద్రాభిషేకం, విభూతి లేపడం వంటి సామాన్య ఆరాధనా విధానాలు భక్తుల కోసం ఏర్పరిచారు. జీవితకాలంలో మన ప్రతి చర్యను శివారాధన భావంతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ అప్రమత్తంగా ఉంచాలి. అప్పుడే మనం సదాశివ సాన్నిధ్యంలో ఉన్నట్టే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అంతటి మహిమాన్వితమైన శివయ్య శ్రీ ఉమామహేశ్వర స్వామిగా కొలువై పూజలందుకుంటూ భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. కొలిచిన భక్తుల కొంగు బంగారమై శుభాలను ప్రసాదిస్తున్నాడు. పందిళ్లపురం చెరువుకు చేపలు పట్టడానికొచ్చిన ఒక వ్యక్తికి ఇక్కడ స్వయం వ్యక్తంగా వెలిసిన శివయ్య దర్శనమివ్వడం జరిగింది. అది తెలిసిన పెద్దలు ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఆ నేపథ్యంలోనే స్వామివారికి శ్రీ ఉమామహేశ్వర స్వామిగా భక్తులు పేరిడి పిలుచుకుంటూ ఆరాధించడం ప్రారంభించారు. ప్రధాన ఆలయంలో స్వయం వ్యక్తంగా వెలిసిన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి లింగం కొలువు తీరి ఉంటుంది. భూమి లోపలికి ఉన్నట్టు దర్శనమిస్తుంది. నిత్యం నిరవధికంగా పూజాది కైంకర్యాలను ఈ స్వామికే నిర్వహిస్తారు. పై అంతస్తులో కాశీ నుండి బాణలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. అందుకే ఈ దివ్యధామంలో 2 శివలింగాలు దర్శనమిస్తాయి. భక్తులు స్వయం వ్యక్త ఉమామహేశ్వర శివలింగంతో పాటు నూతనంగా ప్రతిష్ఠితమైన బాణలింగాన్ని కూడా భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు,
తెలియగవసమా శివలీలలు తెలియగవసమా శివమాయలు తెలియగతరమా శివలీలలు కైలాసనాదుని మహిమలు వైరాగ్య భరితుని చరితలు కైలాసనాదుని మహిమలు వైరాగ్య భరితుని చరితలు జగముల నేలేటి జగదీశ పరమేశ జగముల నేలేటి జగదీశ పరమేశ చిత్రాతి చిత్రము నీలీలలు తెలియగతరమా శివలీలలు తెలియగవసమా శివమాయలు తెలియగతరమా శివలీలలు ప్రధాన ఆలయంలోని గర్భాలయంలో స్వయం వ్యక్తమైన శ్రీ ఉమామహేశ్వర స్వామి భూమి లోపలికి ఉన్నట్టు దర్శనమిస్తున్నాడు. ఉదయకాలంలో దక్షిణామూర్తిగా, మధ్యాహ్నం కిరాత వేషునిగా, సాయంత్రం వేళ పార్వతీ సహితునిగా ఆరాధించడం వల్ల ఈశ్వరానుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ కొలువైన శివయ్యను ఉమామహేశ్వర స్వామిగా నిత్య పూజాది క్రతువులతో ఆరాధిస్తారు. స్వామివారికి నిత్య క్షీరాభిషేకాలు, పంచామృతాభిషేకాలను ఘనంగా నిర్వహిస్తారు. ఉమామహేశ్వర స్వామిని కొలిచిన భక్తులకు ఇష్ట కామ్యాలతో పాటు ఆయురారోగ్యాలు, సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిరీశా శివనివేదనగా అవనివేదనగా పలికెను పదము పరేశా నీలకంఠరా చాలి పొందరా కరుణతో నలుగనరా నీలకంఠరా శైలమందిరా మొరవిని బదులిడరా నగజా మనోజ జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిదీశా శివనివేదనగా అవనివేదనగా పలికెను పదము పరేశా. గర్భాలయంలో ఉమామహేశ్వర స్వామి లింగం చాలా చిన్నదిగా గోచరిస్తుంది. ఇక్కడి లింగం చిన్నదైనా మహిమలకు అపారమని భక్తుల నమ్మకం. స్వామికి ప్రతినిత్యం రుద్రాభిషేకం ఘనంగా నిర్వహిస్తారు. ప్రత్యేకించి ప్రతి మాసం సోమవారాలు, ప్రదోష రోజుల్లో స్వామికి ప్రత్యేక అభిషేకాలను వైభవోపేతంగా జరుపుతారు. కింద గర్భాలయంలో కొలువైన ఉమామహేశ్వర స్వామివారితో పాటు పై అంతస్తులో ఎత్తైన పానవట్టంపై కొలువైన బాణలింగానికి సైతం పూజాది క్రతువులను దివ్యంగా నిర్వహిస్తారు. ఈ దివ్యధామంలో 2 శివలింగాలను నేత్రోత్సవంగా సభక్తికంగా దర్శించుకుంటే దర్శన ఫలం సిద్ధిస్తుందని భక్తులు భావిస్తారు. మనోవాక్కాయ కర్మలతో మనసారా కొలిచిన భక్తులకు వరాలను ప్రసాదిస్తున్నాడు శ్రీ ఉమామహేశ్వర స్వామి. महाप्राणदीपं शिवं शिवं महुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं ॐ नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं चतुर्दधिसङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरं अष्टसिद्धीश्वरं
నవరస మనోహరం దశ దిశాసు విమలం. కాలస్వరూపుడు లయకారకుడు అయిన పరమేశ్వరుడు నిరాకారుడు అయినప్పటికీ సుగుణుడైన భక్తులను అనుగ్రహిస్తున్నారు. సృష్టిలో విశ్వగమనం చెందేటప్పుడు శివుడు సగుణుడిగా వ్యక్తమవుతాడు. దీనికి అతీతంగా ఉన్నప్పుడు నిర్గుణ నిరాకారుడవుతాడు. ఈ రెండు అభివ్యక్తాలు శివతత్వ రహస్యాలేనని పండితులు చెబుతారు. అంతటి మహిమాన్వితుడైన పరమేశ్వరుడు కొలువైన ఉమామహేశ్వర స్వామి వారి సన్నిధిలో పలు ఉపాలయాలు కూడా నెలకొని ఉన్నాయి. మూలస్థానములో కొలువైన ప్రధాన దైవాన్ని దర్శించిన భక్తులు ఉపమందిరాల్లోని దైవాలను సభక్తికంగా దర్శించుకుంటారు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఒకవైపు విఘ్నేశ్వరుడి చిరుమందిరం నెలకొనుంది. మందిరంలో కృష్ణవర్ణ ప్రతిమాకృతిలో గణపతి భక్తులకు దర్శనమిస్తాడు. మానవులకు విఘ్నం అనే ప్రతికూలమైన కాలాన్ని కలిగించేది విఘ్నేశ్వరుడే. ఆ విఘ్నాలను శాసించే పరబ్రహ్మ అవతారము గణపతిదే. కాబట్టి కాల ప్రవాహంలో ఎదురయ్యే విఘ్నాలను తొలగించే వేలుపుగా విఘ్నేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే ఉన్నత విద్య, సంపదలు అమితంగా లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఇదే వరుసలో గణపతి సోదరుడు సుబ్రహ్మణ్య స్వామివారు కొలువైన చిన్న మందిరం ఉంది. భక్తులు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని నమ్ముతారు. అలాగే వివాహం కాని వారికి వివాహం జరిగి సంతాన సౌభాగ్యం కలుగుతుందనే నమ్మిక. అంతేకాదు కుజగ్రహ దోషాలు సైతం పటాపంచలవుతాయని పండితులు చెబుతారు. అందుకే భక్తులు సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించి తరిస్తూ ఉంటారు. జన్మజర దుఃఖ పీడల నుండి మనిషి బయటపడగలిగేది జ్ఞానం వల్లనే. ఆ జ్ఞానాన్ని అనుగ్రహించే ఏకైక దైవం దక్షిణామూర్తి. ఈ స్వామి కొలువైన మందిరాన్ని కూడా వీక్షించి భక్తులు కైమోడ్పులు అర్పించి ముందుకు కదుల్తారు. ఇదే లోగిల్లో మరోవైపు పరమేశ్వరుడి పరిపూర్ణ అవతారమైన కాలభైరవుడి మందిరం నెలకొనుంది. భక్తుల అజ్ఞాన తిమిరాన్ని తొలగించడానికి రుద్రుడి భృకుటిలోంచి పుట్టిన ఆ మహాశక్తివంతుడు దుష్ట శిక్షకుడిగా, గ్రహపీడల్ని తొలగించే దేవుడిగా పూజలందుకుంటున్నాడు. ఇదే ప్రాంగణంలో ఇదే వరుసలో దత్తాత్రేయుడి మందిరం సైతం ఉంది. ముక్కోటి దేవతల అవతారంగా భావించే దత్తావతార స్వరూపాన్ని సభక్తికంగా దర్శించి భక్తులు తరిస్తారు. దత్తుడికి 6 చేతులు, 3 తలలు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, గోమాత కూడా ఉంటాయి. ఇలా 3 రూపాల కారణంగా దత్తాత్రేయుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు. ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టేనని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలో నవగ్రహ దేవతలు కొలువైన నవగ్రహ మండపం కూడా నెలకొనుంది. నవగ్రహ దేవతల అనుగ్రహం కోసం భక్తులు నవగ్రహ దేవతల ఆరాధనను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇదే ఆలయంలో మరో చోట వల్మీకం కూడా ఉంది. నాగపంచమి రోజుల్లో మహిళా భక్తులు పుట్టలో పాలు పోసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తారు. మాఘమాసంలో వచ్చే శివరాత్రికి 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహిస్తారు. అలాగే స్వామివారి సన్నిధిలో కార్తీక దీపోత్సవాలను కన్నుల పండువగా నిర్వహిస్తారు. భాద్రపద మాసంలో గణపతి నవరాత్రోత్సవాలను వైభవోపేతంగా జరుపుతారు. అదేవిధంగా
దత్త జయంతి తదితర శైవ శాక్తేయ సంప్రదాయ పర్వదినాలను సైతం వైభవోపేతంగా జరుపుతారు. హైదరాబాద్ నుండి మిర్యాలగూడ సుమారు 143 కిలోమీటర్ల దూరం ఉంటుంది. విజయవాడ నుండి మిర్యాలగూడ సుమారు 145 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మిర్యాలగూడ బస్టాండ్ నుండి చైతన్య నగర్లోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయానికి ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. శివ అంటే సంస్కృతంలో శుభం, సౌమ్యం అనే అర్థాలున్నాయి. అలాగే శివ అనే పదానికి భాషాపరంగా ఏది లేదో అది అనే అర్థం కూడా ఉంది. అందుకే శివుడిని హరుడు అంటారు. అంటే సమస్తాన్ని హరించేవాడని అర్థం. ఈ సృష్టి మూలం, ఈ విశ్వమౌలిక లక్షణము కూడా ఈ విశాలమైన శూన్యమే. అంటే విశ్వగమన స్వరూపమంతా శివమయమే. విశ్వంలో ఉన్న ప్రతి కణము శివస్వరూపమే. అంతటి మహామహిమాన్వితుడైన కాలస్వరూపుడిగా కొలువైన మిర్యాలగూడ శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి ఆలయాన్ని నేత్రోత్సవంగా దర్శించుకున్నాం కదా. ఆ స్వామి కరుణామృత ధారలు మీ అందరిపై వర్షించాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.